హలో దర్శాలి అమ్మా అమ్మా ఎక్కడ మమ్మీని నా పేరు మాత్రం ఎన్నికల్లో పడ్డాడు కదా నా యొక్క జన్మ కూడా అయినా మరి అయ్యే అదే కలికి చిలకల కోలికి నమ్మ కలతుల్లి బలకన కొమ్మ కలికి చిలకల కోలికి నమ్మ మా నయమైన దాననమ్మ నది నవే బుద్ధుల గుమ్మ నయమైన దాననమ్మ నమ్మ నది నవే బుద్ధుల గుమ్మ నయమైన దాననమ్మ అమ్మయ్యా సిల్మరులారా అమ్మా దోషాన్ని ఏమంటున్నావమ్మా చెప్పమ్మా నా యొక్క నామం విన్నావా నేను మాత్రం మా కైలాసపురం మొదలు మా జనని జనకు దగ్గరికి అవును కదా అవును కదా ఇంటి దినవేనా అది కథ జంత చెప్పేదా కాంతలారా
నేను జనకుల దగ్గరికి చేరబోయేదానే పంకజాక్షి తప్పకారు పోయేదా తల్లిదండ్రుల దగ్గరికి పరిణాయము చేయు పడిగదానే నేను కళ్యాణం చేయమని అడగదాను లైన్కి వచ్చిందంటే కదా అమ్మా నీకు ఆయన కూడా అదే అడిగినా అప్పుడు నా చిన్నప్పుడు జనని జనకులారా వందనములు కదా చల్లగా వర్ధిల్లం తల్లి వందనములు 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 జనని జనక 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 వందనములు వందనములు పొందుగా మీ అన్నగొచ్చిది వందముగా నీనిక వందనములు 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 జననీయ జనక వందనములు 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 జనని జనక వందనములు వందనములు ఓ జాని జనకులారా మీకు మాత్రం ఇదే వందనములు కదా చల్లగా వర్ధిల్లు తల్లి చల్లగా వర్ధిల్లు రేణుకమ్మ వర్ధిల్ల చిన్ని పత్రిక వర్ధిల్ల రేణుక వర్ధిల్ల చిన్ని పత్రిక వర్ధిల్ల కన్నా తల్లి వర్ధిల్ల చిన్నముగా వర్ధిల్ల కన్నా తల్లి మా రేణుకమ్మ నీవు మాత్రం చల్లగా వర్ధిల్లము తల్లి నొక్క మాట చెప్పగా ఇటు వచ్చినే జనని నీతో నొక్క మాట మన దమ్ముల చింత కలిగే మరి ఇటకు వచ్చినే వందనములు జనని జనక అమ్మా రేణుకా ఆ జనని పుత్రినిదు కోరికాయమ పూనిదాకు వదల్పవే పుత్రినిదు కోరికాయమ పూనిదాకు వదల్పవే పుత్రినిదు కోరికాయమ సిద్ధమైన వార్త ఎందు చిన్నగాలకు వదల్పవే పుత్రినిదు కోరికాయమ అమ్మా రేణుకా మా జనని నువ్వు మాత్రం నీ మనసులో ఏమి కోరిక ఉందో తెలుపు మా తల్లి బడులేవాచి తినమ్మ ఎడులాని తోడనే బడులేవాచి తినమ్మ ఎడులాని తోడనే అడులేవో చిచ్చిదమ్మా పడతారమ్మ చెప్ప బౌతి కూలాయనే పడతారమ్మ నీతో చెప్ప బౌది పూలాయనే పడుతారమ్మను చెప్ప ఓ అమ్మ జనని తల్లి నీకు చెప్తాను నాకు చాలా సిగ్గవుతుంది తల్లి నేను ఏమంటో చెప్ప తల్లి నీకు మా బాలికమణి నీకు సిగ్గు అవుతుంది అంటున్నావు ఏమి తల్లి సిగ్గు వాళ్ళ మాట ఉల్లసముగా తెలుపవే తల్లి సిగ్గు వాళ్ళ మాట తల్లిదండ్రుల భూమి తన మాకిక తల్లి సిగ్గు వాళ్ళ మాట మా రేణుకమ్మ నీ యొక్క తల్లిదండ్రులు ఉన్నాక మేము నీ
నిజమే మాయమ్మరో నిజమే నీయవన్నమాట నిజమే మాయమ్మరో నిజమే నీయవన్నమాట భుజపాలులకిచ్చి నిన్ను లగ్గంబు అదేపునే నిజమే నీయవన్నమాట మా రేణుకమ్మ నీవు మాత్రము ఎందుకు బాధపడుతున్నావు తల్లి? మనకు మించిన రాజుల తెచ్చి మాత్రము నీకు కళ్యాణం చేస్తున్నాను. వినవమ్మ నా పుత్రి విన్నవించద నీకు గణవమ్మ నా యొక్క గౌరాల ఎల్లో పవనంబులు తిరిగి కవనంబులు తిరిగి మనకు మించిన పాలుని తెచ్చి నీకు లగ్నము చేత మనకు దగ్గర సరిచోడు తెచ్చి మాత్రం నీకు మాత్రం వివాహం చేస్తున్నాను కదా. అవును తల్లి. అయ్యా ఓ శంకర్ మహారాజా నాకు పెళ్ళి దేవి గౌరీ దేవి గౌరీ నీకు మాత్రం ఒక మాట వినవించుతున్నాను విను. చెలి ఆడనొక మాట చెప్పేదా నీ తోడ ఇంటి బాల చిన్నది గాని బహుప్రేమతో బలికే ఇంటి చిన్న పుత్రికి బుద్ధి పన్నుగా కలిగేను ప్రాణాన స్వామి చిన్న పుత్రికి బుద్ధి పన్నుగా కలిగేను ప్రాణాన స్వామి విన్నపించమనతో ఇప్పుడు కావాలని ప్రాణాన స్వామి మన పుత్రి మాత్రము మన తోటి మాత్రము అత్తాడు కావాలని ఆయనకి విన్నపించ
వచ్చినది కదా. అలా మాత్రము చిన్నదైనా గాని తన పెద్ద మాట మాట్లాడిందంటున్నావు ఏమి తనవంతా ఉన్న పెళ్లి బాలకు వేసితే ఏంటి చాలా ఆనందముగా చేతు సఖియాలు చూడగా ఏంటి దేవి గౌరీ దేవి గౌరీ మనకు మాత్రము లేక లేక ఒకటే రేణుకాయలమ్మ ఆమెకు మాత్రం వివాహము మన తగిన వరులు తెచ్చి మాత్రం వివాహం చేద్దాం కదా స్వామి. లేక లేకను గలిగే రేణుక మనకింకా ప్రాణానా అయ్యా లేక లేకను గలిగే రేణుక మనకింకా ప్రాణానా అయ్యా లోకాలు చూడగా ఏకైక మనకింకా ప్రాణానా చూడగా ఏకైక మనమింకా ప్రాణానా. స్వామి మనకు మాత్రం లేక లేక కలిగినది కదా, మనకు ఒక్క ఆడపిల్ల లేక లేక కలిగినది. మాత్రం కలిగినది అవును నాదా, చూడగా చాలా ఆనందముగా చేద్దాం అవును నాదా. లేక లేకట కలిగింది. మన పుత్రి గురించి మరి కోరికే కలిగేనే ఏంటి నాకు మరియు ప్రాతిజ్ఞాయు ముదముతో గట్టేదా ఏంటి దేవి గౌరీ మన యొక్క పుత్రిక గురించి మాత్రము నా మనసులో మాత్రం ఒక కోరిక కలిగినది కదా ఏమి ప్రతిగాది ఎరగి పూవన తోరి ప్రాణానా స్వామి. ఏమి ప్రతిగాది ఎరగి పూవన తోరి ప్రాణానా స్వామి. మురయోజు ప్రతిజ్ఞ ప్రభుతో గచ్చేవా ప్రాణానా ప్రతిజ్ఞ మురయోజు గచ్చేవా ప్రాణానా. స్వామి ప్రాణేశ్వర, దేవి గౌరీ నువ్వు మాత్రం ఆ ప్రతిజ్ఞ కడుతున్నట్టున్నావు, ఆ ప్రతిజ్ఞ మాత్రం చెల్లిస్తావేమి? ప్రతిజ్ఞ కడుతున్నావు చెప్పండి ఏమి అవును. నేను మురియుచు ప్రతిజ్ఞ ముదముతో గట్టేదా ఏంటి దేవి గౌరీ మన పుత్రిక గురించి మాత్రము నేను మాత్రం ఒక ప్రతిజ్ఞ కట్టదలిచినాను, నీకు విన్నవిస్తున్నా వినుము. భామరా బాల వివాహం గురించి ప్రతిజ్ఞ కట్టెదయి ప్రజలు చూడగా సూర్యుడు ఉదయించి అస్తమించక ముందే భూమండలము మొత్తము తిరిగి వచ్చిన వానికి గంగాము కడుపులో ఘనత పూజలు కట్టి గరుడ స్తంభము నొక్కి గంటలు మోగించిన వాడికి గుడ్డి అయినను గుడ్డి అయినను ఎవరైనను సరే నా పుత్రికనిచ్చి వివాహము చేయను. దేవి గౌరీ నేను చెప్పిన ప్రతిజ్ఞ మాత్రం చెల్లించిన ఏ గుడ్డివాడైనా కుంటివాడైనా సరే నా యొక్క పుత్రికగా మాత్రం వివాహం
వివాహం ఇచ్చి చేస్తున్నాను. మహారాజా శంకరయ్య, ఓ శంకరయ్య. స్వామి, నీ మాట మాత్రం కాదంటామేమి, ఆయుధమే చేద్దాము కదా. మిత్రమా రాజా